హలో ఫ్రెండ్స్, నమస్తే, వనక్కం, అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు విజయ్స్ చేతి రుచులు. ఈరోజు విజయ్స్ చేతి రుచుల్లో ఒక సూపర్ డూపర్ యమ్మీ ఫిష్ కర్రీ మీకోసం చేయబోతున్నాను. ఈ ఫిష్ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇది ఎలా చేయాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి మీరు తెలుసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. ఈ ఫిష్ కర్రీకి 1/2 kg రోహు ఫిష్ తీసుకున్నాను. క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఈ ఫిష్ కర్రీకి కావాల్సిన గ్రైండింగ్ ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. ఆనియన్స్ ఒక 2 మీడియం సైజు, టొమాటో 2 మీడియం సైజ్, అల్లము 1 inch ఫైన్లీ చాప్, గార్లిక్ వెల్లుల్లిపాయలు ఒక 10 నంబర్స్, కొత్తిమీర 1 కప్పు, 4 గ్రీన్ చిల్లీస్. ఇది కాకుండా మన ఈ రెసిపీకి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాల్సి ఉంటుంది. అది కారము, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి. ఇది కాకుండా కోకోనట్ మిల్క్ ఒక 250 ml. సో వీడియో కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఎప్పుడెప్పుడు ఎంతెంత వేయాలనేది మీకు తెలిసిపోతుంది. సో ఈ ఫిష్ ముక్కలకంతా మనం ఇప్పుడు మసాలా పట్టించాలి. సాల్ట్ ఒక 1/2 స్పూన్ చల్లుకుంటాము. కారం పొడి ఒక 1/2 స్పూన్ చల్లుకుంటాము. ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ చల్లుకుంటాము. ఇప్పుడు మనము ఈ మసాలా అంతా అన్ని ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. సో ముక్కలకంతా మసాలా పట్టించినాము. ఇంకొక 1/2 అవర్ దీన్ని అలాగే ఉంచుతాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్రైయింగ్ ప్యాన్లో ఆయిల్ హీట్ అయింది. ఆల్రెడీ మ్యారినేట్ చేసిన ఫిష్ ముక్కల్ని అందులో 1 by 1 వేసుకుంటాము. ఫిష్ ముక్కలు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా మిక్సీలో వేసుకుంటాము. ఫిష్ అన్ని ఫ్రై అయి ప్లేట్లో తీసుకున్నాము. ఇప్పుడు అదే ఆయిల్లో మనము ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మసాలాని వేసుకుంటాము. మసాలా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి. ఒక 5 minutes to 10 minutes బాగా కుక్ అవని. సో ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్గా వచ్చేవాలి. అంత దాకా మనము దీన్ని కుక్ చేయాలి. ఇప్పుడు మనం పసుపు ఒక 1/4 స్పూన్ యాడ్ చేసుకుంటాం. కారం ఒక 2 స్పూన్, ధనియాల పొడి ఒక 1/2 స్పూన్, సాల్ట్ ఆల్రెడీ ఫిష్కి వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకుంటాము. ఇక్కడ 1 స్పూన్ వేసుకున్నాను.
గరం మసాలా 1 స్పూన్. సో ఇవన్నీ బాగా మనము ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ మసాలా బాగా ఫ్రై అవ్వాలి, ఆయిల్ అంతా సెపరేట్ అవ్వాలి, అంతవరకు అది కుక్ అవ్వాలి. మసాలా అంతా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాం. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా కుక్ చేస్తాం. మనం వాటర్ యాడ్ చేసినాక ఒక 2 మినిట్స్ కుక్ అయింది మసాలా. ఇప్పుడు మనము ఇందులో కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోవాలి, ఒక 250 ml. కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. మసాలా అంతా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము అందులో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు వేయాలి. ఫిష్ ముక్కలు కర్రీలో వేసిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని 5 మినిట్స్ దీన్ని క్లోజ్ చేసి మనం కుక్ చేయాలి. 3 మినిట్స్ అయింది. కొంచెం ఫిష్ని మనము ఇలా కదిలిస్తాము. సో అన్ని ముక్కలకి మసాలా బాగా పడుతుంది అన్నమాట. మన యమ్మీ ఫిష్ కర్రీ రెడీ అయింది. ఎలా ఉందో చూస్తాం. హాహాహా, ఎంత బాగుందండి వాసన. వారే వాహ్, సూపర్ డూపర్గా ఉంది. సో ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటాము. అంతేనండి, మన యమ్మీ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారండి వీడియో? ఎలా ఉంది రెసిపీ? యమ్మీగా ఉన్నిందా? ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా నాకు చెప్పండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఎడల్ది బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. This is Vijay signing off.